ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన #1 పొజిషన్ ఇన్ ద కంట్రీలో. దానికి కారణంగా మనకి అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు తర్వాత ఏపీఐసి వీళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి సో మొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు జరిగిన రివ్యూ మీటింగ్ ఏది ఉందో మాకు ద సెకండ్ రివ్యూ మీటింగ్ వాట్ వీఆర్ హోల్డింగ్ ఇస్ రేపు రాబోయే సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పటి నుంచే మేము ఒక టాస్క్ ఫోర్స్ను పెట్టి ఏ విధంగా మిగతా ఎంపవర్మెంట్స్ కానీ తర్వాత దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నిటికి కూడా పూర్తి చేసేదానికి అంటే ఇప్పుడు 2 విధాలుగా వచ్చిందన్నమాట. ఒకటి వచ్చి డిస్ట్రిక్ట్ రిఫార్మ్స్ వచ్చింది, స్టేట్ రిఫార్మ్స్ వచ్చాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ రిఫార్మ్స్ 2 కూడా మనం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని పెట్టి ప్రతి జిల్లాలో కానీ ఆ జిల్లాగానే కాకుండా ప్లస్ స్టేట్లో కూడా ఆ కరెస్పాండింగ్ ఆఫీసర్స్ పెట్టి లైవ్ ట్రాకింగ్తో వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ద నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దానికన్నా ముందర ఈరోజు మనం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సమగ్ర దిస్ ఇండస్ట్రియల్ సర్వే హ్యాస్ బీన్ టేకెన్ అప్. ఇట్ ఈస్ బేసికలీ సమగ్ర పరిశ్రమ సర్వే. దీని ద్వారా మనం యాక్చువల్గా చూసుకుంది ఏంటంటే అక్రాస్ మన రాష్ట్రం మొత్తం కూడా ఆ కంపెనీ డీటెయిల్స్ కానీ వాళ్ళ ప్రమోటర్స్ డీటెయిల్స్ కానీ ఆ సెక్టర్ డీటెయిల్స్ కానీ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటిదాకా ఎంత చేశారు, రాబోయే రోజులు ఏమైనా చేసే అవకాశం ఉందా లేదా అనేది, ఒకవేళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అలాంటివి ఉన్నా కూడా పవర్ రిక్వైర్మెంటు అలాగే క్రెడిట్ రిక్వైర్మెంటు, ముఖ్యంగా ఈ 7వ పాయింట్లో వచ్చి ఎంప్లాయీస్ అండ్ స్కిల్ ప్రొఫైల్. ప్రస్తుతానికి మీరు ఏ విధంగా ఎంప్లాయీస్ని ఏ స్కిల్లో మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ యూ గివింగ్ అనేది, ఒకవేళ అవసరం ఉంటే రీస్కిల్లింగ్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ సర్వే ప్రకారం. అండ్ ఫైనలీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామంటే మన ముఖ్యమంత్రి గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఆయన ఎలా ఇప్పుడు జనరల్గా మనకి రైతు మీద ఎంతగా అంటే అగ్రికల్చర్ మీద ఎంత శ్రద్ధగా ఉందో రాబోయే రోజుల్లో యువతకి అంటే బేసిక్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక వర్క్ ఫోర్స్ అంటే క్వాలిటీ వర్క్ ఫోర్స్ తయారు చేయాలని చెప్పి ఆయన ఒక ఐడియా ఉంది. కాబట్టి ఈ 30 స్కిల్ కాలేజెస్ ద్వారా ఆయన హీ వాంట్స్ టు ప్రొవైడ్ దిస్ సర్వీసెస్. సో దాని భాగంగా మేము ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. వేర్ వీ హ్యావ్ మెట్ ఇన్ 5 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. అది వచ్చి ఐటీడీసీ, ఎన్టీపీసీ, సెయిల్, బిహెచ్ఈఎల్ అండ్ కాంకోర్. ఈ 5 పిఎస్యూ సెక్టర్ కంపెనీస్ కూడా మనతో ఖచ్చితంగా ఒప్పందం అయ్యి దే సెడ్ దే విల్ సెటప్ 5 center of excellence. Each one will set up each center of excellence, providing not only financial but also training facilities and also future job requirement facilities. Ante continuous ga with the training also creation of job opportunities kuda తీసుకునే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి ఏంటంటే నీతి ఆయోగ్ సిఇఓ గారిని అమితాబ్ కాంత్ని కలిసినప్పుడు గత 12 నెలలుగా అంటే వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, వాట్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ అనేది కొంచెం వివరంగా ఆయనకి చెప్పడం జరిగింది. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నిజంగా చెప్పాలంటే మన నాడు నేడు స్కూల్ ప్రోగ్రామ్స్ మాత్రం అతనికి చాలా నచ్చిందనమాట. ఇన్ఫ్యాక్ట్ రేపు ఆయన అక్టోబర్లో మనకి వైజాగ్ రాబోతున్నారు. అండ్ హీ హెస్ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ హీల్ విజిట్ అట్లీస్ట్ 1 స్కూల్. ఈ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా హీ వాంట్స్ టు విజిట్ 1 స్కూల్ అండ్ 1 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా. అండ్ దాంతోపాటు ముఖ్యంగా మనం ఈ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు కానీ అలాగే సెంట్రల్ సపోర్ట్ ఏమైనా ఉన్నా కానీ అవి మనం అడగటం జరిగిందనమాట. దీని ద్వారా మనకి రేపు మనం దాదాపు 8 ఫిషింగ్ హార్బర్స్ అంటే గోయింగ్ టు స్టార్ట్ డెవలపింగ్ దిస్. ఈ 8 ఫిషింగ్ హార్బర్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు మేము ఖచ్చితంగా కావాల్సిన కనెక్టివిటీయే కాకుండా దాంట్లో కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మైనర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హెడ్ ఆల్సో మెట్ ద ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ పీయూష్ గోయల్ గారు. పీయూష్ గోయల్ గారు మా చెప్పడం ఒకటైతే మాత్రం మన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏది ఉందో ఆ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా హీ విల్ బి ఏబుల్ టు అలొకేట్ ఆర్ అలైట్ అట్లీస్ట్ 2 రిఫైనరీ ప్రాజెక్ట్స్ అంటే 2 పెట్రోకెమికల్ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఐ థింక్ ద ఫైనల్ పాయింట్ హ్యాస్ బీన్ బిహెచ్ఈఎల్ విచ్ వీ హ్యాడ్ ఎ టై-అప్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడమే కాకుండా దే ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ సెట్టింగ్ అప్ అ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టాలనేది ఒక వాళ్ళ బోర్డుకి తీసుకొని వెళ్తున్నారు. ఒకవేళ బోర్డు క్లియర్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మనకి ఆ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట.
సో దీంతో మా అంటే బేసిక్గా ద ట్రిప్ హ్యాస్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. స్కిల్ డెవలప్మెంట్ మా డెడ్ లైన్ యాక్చువల్గా వచ్చి అంటే కన్స్ట్రక్షన్స్ టు స్టార్ట్ ఫ్రమ్ 1st December. అక్కడి నుంచి 18 monthsలో విల్ స్టార్ట్ ది కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ విల్ బి ఓవర్. అవును అవును అంటే మనకి ఈ డ్రగ్ గుడ్ పాయింట్. యాక్చువల్లీ మనకి ద అడ్వాంటేజ్ మనకు ఉండేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఆల్రెడీ మనం ఒక ఫెసిలిటీ మేనేజ్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అక్కడ మనకు వస్తుంది అనమాట. ప్లస్ రెండోది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉండటం వల్ల, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల దే ఆర్ ప్రిఫరింగ్ అంటే దేర్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి దే ఆర్ ప్రిఫరింగ్ ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు. సో అందువల్ల మనకి ఆ అడ్వాంటేజ్ ఏది హోమ్ అడ్వాంటేజ్ ఏది ఉందో దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా రెండు కలిసి వస్తున్నాయి. అండ్ ప్లస్ యాజ్ అ లొకేషన్ ఐఎమ్ థింక్ దిస్ ఈస్ట్ గోదావరి లొకేషన్ ఇస్ రేటెడ్ బట్ హైయర్ దెన్ ద ఒరిస్సా లొకేషన్ అని చెప్పడం జరిగింది. Yeah. అంటే వీ హ్యావ్ ఐ థింక్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్తో పాటు వీఆర్ ఆల్సో వాంటింగ్ వైజాగ్ని రాబోయే రోజుల్లో వీ హ్యావ్ అంటే యాక్చువల్లీ వీ వాంట్ టు క్రియేట్ ఇట్ యాజ్ ద వరల్డ్ హబ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. అంటే వీ సింగిల్ ఫోకస్గా మన సైడ్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి there are only going to be 2 points we are looking at. One is work from home concept, where we'll be taking infrastructure, our internet to right up to the doorstep through APFSL ద్వారా తీసుకోవాలని. అలాగే మేకింగ్ వైజాగ్, విశాఖపట్నం యాజ్ ద వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ లాగా తీసుకురావాలి. అండ్ సో దానికి కావాల్సిన గైడ్ లైన్స్ కానీ, ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ, ఆర్ వెంచర్ క్యాపిటల్ అంటే మాట్లాడి ఆ విధంగా హోల్ స్ట్రక్చర్ తీసుకురావాలనేది ఒక ఐడియాలో ఉంది. హై గ్రేడ్ స్టీల్స్ నుంచి అయితే సెంటర్ సెట్ దిస్ నో హెల్ప్ దే గివింగ్ అస్. బట్ మనకున్న ఇప్పుడు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏదో వచ్చిందో అంటే ఫ్రమ్ కంపెనీస్ ఏవేవి వచ్చాయో దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అబౌట్ 140 million tons మన కంట్రీ మొత్తం కూడా. దే వాంట్ టు టేక్ ఇట్ టు 200 metric tons బై ఎండ్ ఆఫ్ ఐ థింక్ 2023 or 2024 తీసుకోపోవాలని. సో అందుకని లాట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ వాంట్ టు ఎక్స్పాండ్ అనమాట. అండ్ జనరల్గా దేర్ ఇస్ రిపోర్ట్ దట్ ఎకానమీ విల్ స్టార్ట్ రివైవింగ్ ఇన్ ద లేట్ 2022 నుంచి రివైవ్ అవుతుంది, థర్డ్ క్వార్టర్ నుంచి రివైవ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. సో నేచురల్గా విత్ దట్ రివైవల్తో పాటు ఎక్స్పాన్షన్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి లాట్ ఆఫ్ ద స్టీల్ ఫ్యాక్టరీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పాన్షన్. సో దాని ద్వారా దట్ ఈస్ ద రీజన్స్ వై వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్లాంట్. మనకు వచ్చిన proposals prakaram, some people have accepted captive mines, some people have their own mines, some people have got different technologies. So we left that open to them. In the bidding process lo manaku kavalsindi endante we want to set up a minimum 1.5 million metric tons plant akkada pettalanedi. That's a minimum condition. And also that they should be it should be integrated steel plant laga undalani. So that was a condition for us. 2 ports DPRs are ready. మూడోది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో December 15th is when your bids will be called before that, and December 15th ground breaking ceremony చేయాలి. రామాయపట్నం, మచిలీపట్నం అండ్ భువనపాడు. DPRs 2 భువనపాడు అండ్ రామాయపట్నం అయిపోయి ఉన్నాయి. అంటే రామాయపట్నం ఇంకా అడ్వాన్స్లో ఉంది, భువనపాడు ఇట్స్ జస్ట్ బిహైండ్. అంటే ప్రస్తుతానికి ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ఇస్ బ్యాండ్ అట్లీస్ట్ టిల్ September 30th. సో మోస్ట్ ఆఫ్ ద మనకి అంతా కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారానే మనం వీఆర్ ఎక్కువ మనం అంటే వీఆర్ టాకింగ్ టు ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా వన్ వ్యాలిడ్ ప్రపోజల్ కేమ్ ఫర్ షిప్ బిల్డింగ్. దే వాంట్ టు పుట్ అప్ ఎ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీ అండ్ అంటే చిన్న సైజ్ కాదు, దే ఆర్ టాకింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2 lakh tons. అంటే దోస్ అ బిగ్ పానమా వెజల్స్ కూడా ఇక్కడ రిపేర్ చేసే అవకాశం ఉందని ఒక ప్రపోజల్ అంటే ఫస్ట్ టైం డిస్కషన్స్ జరిగాయి. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ అవర్ కోస్ట్ లైన్
అండ్ రెండోది కూడా మనకి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం. ఇప్పుడు వెదర్ ఇట్ ఇస్ కన్సాలిడేటెడ్ డ్రగ్ పార్క్ కావచ్చు, ఆర్ యువర్ మన ఈఎంసీ అది ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కావచ్చు, అవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు అలైన్ టు మేక్ షూర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా మనకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్లయింగ్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్. రాంబెల్లి దగ్గర ఇట్స్ అ డిఫెన్స్ థింగ్. సో బహుశా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళతో పెట్టి మేము ఒప్పందం పెట్టుకోవాలనుకుంటున్నారేమో కానీ, బట్ మనకి డైరెక్ట్గా వచ్చిందైతే మాత్రం లేదు. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఇంటర్నల్లీ బికాస్ if I'm not wrong, they were supposed to manufacture 6 warships for them in Gujarat port, like Pipavav ekkado. కానీ అది ఫెయిలియర్ అయింది, then they went to receivership, so that could not take off. Appleకి వచ్చిన మేడం, actually this is we are not talking, and we are talking to the vendors of Apple, అంటే direct vendors. There are 5 major subcontractors to Apple, కానీ ఫైనల్ క్లియరెన్స్ మాత్రం Apple ఇస్తుంది అనమాట. So we have spoken to Apple management. We have also spoken to the subcontractors. And what kind of an eco culture they want, what is it their facilities, what is it that they'll give importance to, and so that we can rate better ourselves. So our park ni manu vallu vidhanga, but one of the big advantage that we are giving to them is ante most of their cargo edo ostundo, ante వాళ్ళకి ఎక్కడ బయట నుంచి వచ్చే కార్గో అంతా కూడా ఎయిర్ కార్గో అన్నమాట. So what we are saying, telling them is that Kadapa airport, we will make a completely cargo hub for them, and in fact we will completely automate the process. Ante aa cargo direct ga valla shop floor ku vachedatuga evaru మధ్యలో కూడా ఇంకా కస్టమ్స్ మొత్తం ఆటోమేటిక్ క్లియరెన్స్ తీసుకొని వచ్చి అక్కడ షాప్ ఫ్లోర్లో పెట్టాలనేది ఒక ఐడియా ఉందన్నమాట. సో విత్ దట్ దే ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ టైం. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ గోన్ బి అన్ ఎక్స్క్లూజివ్ కార్గో ఫర్ దట్ కంపెనీ. సో దట్ అడ్వాంటేజ్ విచ్ దే డోంట్ హ్యావ్ ఎనీవేర్ ఎల్స్. సో అందువల్ల వీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ కమింగ్ అనేది. We are startup అనేది మనకి, I think we got one award, but it is not because of us. I think the previous government should take that credit, because they have ఆ స్టార్టప్ రూల్స్ మేము పెట్టామని ఒక అవార్డు ఏదో వచ్చింది స్టార్టప్ రూల్స్కి. బట్ యు నో, ఇన్ యాజ్ సచ్ స్టార్టప్ కల్చర్ ఇన్ ఏపీ స్టిల్ టు పికప్. అండ్ ఇప్పుడు ఈ మధ్య ద ఫార్మాట్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్. ఫార్మాట్ ఎందుకు చేంజ్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి startup is going to start off very soon in our areas. And then we are targeting that, a startup technology or startup environment ippudu pick up avutadante if government is able to outsource to the local companies. So aa vidhanga rules we are bringing it to facilitate startup facilities. అంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్ టు ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో దే ఆర్ వర్కింగ్, the ministry is working on a special guidelines అనమాట, and they'll be getting out that rules తొందరలోనే తీసుకురాబోతున్నారు. Anything else?